వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు చెరువులలో చేపల వేటపై కౌన్సిలర్ల ఆగ్రహం. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. వైభవంగా శ్రీ మన్యాయసుధ గ్రంథ సమర్పణ దినోత్సవం. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా పోలీసులు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అనంతరం స్థానిక పూసల చౌరస్తా, అంబేద్కర్ చౌక్ మీదుగా విద్యార్థులు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నువ్వే కాదు, నీ కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. మాదక ద్రవ్యం సేవించకు, మా నుండి నువ్వు దూరం కాదు. డ్రగ్స్ తరిమి కొడదాం, యువతను కాపాడుదాం. నీ జీవిత గమ్యాన్ని, నూరేళ్ల జీవితాన్ని మత్తు మందుకు తాకట్టు పెట్టకు. డ్రగ్స్ నిర్మూలన మనందరి బాధ్యత. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు వర్తిద్దాం. నూరేళ్ల జీవితాన్ని మత్తులో ఉంచకు, కుటుంబాన్ని రోడ్డున పడవేయడం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకలితో 60 మంది విద్యార్థులు ప్రతిరోజు చాలని వంటలతో విద్యార్థులకు పసులు ఉంచుతున్న మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ ప్రతిరోజు పిల్లలకు సరిపడా ఆహారం పెట్టడం లేదని స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన. సరిపడా సరుకులు వంటామని ఇచ్చిన మిడ్ డే మీల్స్ కాంట్రాక్టర్ వారికి ఇచ్చిన వారు వండడం లేదని హెచ్ఎం వర్షన్. కుప్పంలో సొంత ఇంటి పనుల నిర్మాణానికి పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఇంటి నిర్మాణం పనులను ఇంజనీరింగ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంట ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, స్థానిక నాయకులు.
పడిపోతారు ముందు రండి గుంతులకు పడిపోతారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తమవుతుందని, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాదక ద్రవ్యాలను విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా గుర్తురాడ ఆ నిమిషంలో చూసి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తూ Say yes to life, say no to drugs. చీకటడుగే తప్పురా అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నారు. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడ నుంచి ఈ ఎన్డీపీ డ్రై గాంజా వస్తుంది, అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసినాం. హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఈ అవేర్నెస్ క్యాంపుకు వచ్చిన వాళ్ళకి అందరికీ, విద్యార్థులకు, పౌరులకు, స్కూల్ పిల్లలు మరియు మా స్టాఫ్ వాళ్ళందరికీ, అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, కళాకారులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తమ సొసైటీలో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా అన్యాయం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మత్తుకు మనం అలవాటు పడొద్దని, దానికి అవకాశము ఇవ్వద్దని,
ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి లెక్క తయారయ్యి యువతను పెడదోవ పట్టిస్తుంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా మన పిల్లలు ఏమేం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మూమెంట్ ఏంది, స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులలో ఏమైనా ప్యాకెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మన చాక్లెట్ల రూపంగా కూడా ఇది దొరుకుతూ ఉన్నది. కాబట్టి దీనివల్ల సమాజానికి ఎంతో నష్టం ఉన్నది. కాబట్టి ఆ వ్యక్తికే కాకుండా ఆ వ్యక్తి కుటుంబానికి మరియు సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నష్టం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరము కలిసి అంతం చేయాలని చెప్పేసి దీక్ష భూని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి మనమంతా దీక్ష తీసుకొని దాన్ని తరిమి కొట్టాలని, గాంజాకు సంబంధించిన ఎటువంటి ఐటమ్ కూడా మన చుట్టుపక్కల కనపడకుండా ఉండాలని, అటువంటిది ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీస్ దృష్టికి తీసుకొచ్చి యువతను సమాజాన్ని మంచి మార్గంలో నడిపేటట్టు మనం అందరము ఐక్యంగా కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటూ పిఠాపురం మండలం మున్సిపల్ కార్యాలయంలో 10:30 హిందూ సంఘాలు మరియు యానిమల్ లవర్స్తో మీటింగ్ కండక్ట్ చేశారు. కానీ సంబంధిత అధికారులు 11:15 అయినా ఇంకా రాలేదు. ఈ గోమాంసం విక్రయం చేసేవారు మరియు గో లవర్స్ వచ్చి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నారు. కానీ మున్సిపల్ అధికారులు ఒక్కరు కూడా మున్సిపల్ కార్యాలయంకు చేరుకోలేదు. అంటే వాళ్ళు కొట్టుకొని చచ్చిన తర్వాత మాత్రమే ఆఫీసులోకి అధికారులు వచ్చే అవకాశం ఉందని పలువురు ఆరోపణ చేస్తున్నారు. పాత గాజువాక జంక్షన్లో ప్రతిరోజు ఉదయం సాయంకాలం ట్రాఫిక్కి అంతరాయం కలుగుతూ బస్ ఎక్కే స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పాత కాజు ఒక కూడలి. దీనిపై ప్రజలు ఇబ్బందులు పడే విధానాన్ని చిత్రీకరించిన BR9 న్యూస్ ఛానల్ గాజువాక. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక గంగానగర్ ప్రధాన రహదారి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు తాకిన మైకంలో అస్సలు వాహనాలు నడపకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారిపై కేసులు పెట్టి శిక్షలు విధించిన వాహనదారుల్లో మార్పు రావడం లేదని వాపోయారు. తాకి వాహనాలు నడపడం వలన నరాల మీద ఎఫెక్ట్ పడి పక్షవాతం రావడం, ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తమకేమైనా జరిగితే తమ కుటుంబం ఏమవుతుందో దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి, ఈ అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు ఎవరు తాగిన మైకంలో వాహనాలు నడపకూడదు. చాలా మందిని గమనిస్తూ ఉంటే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా రోజు 10ల సంఖ్యలో కేసులు పెడుతున్నా కూడా ఇలా మారడం లేదు. ఇలా తాగి బండ్లు నడపడం వల్ల మీ యొక్క అది నరాలపైన ఎఫెక్ట్ పడి మీ యొక్క ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పాక్షికంగా కాలు ఇరడం చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఎవరు కూడా తాగిన తర్వాత వెహికల్ నడపొద్దని చెప్పేసి మీ గమ్యస్థానానికి సురక్షంగా చేరుకోవాలి. మీరు తాగేటప్పుడు ఆలోచన రావాలి, ఇంట్లో కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారనే ఆలోచన మీకు రావాలి. ఇందులో భాగంగా రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ పాయింట్లో ఇవాళ ఈ బస్టాండ్ నియర్ బై ఈ గంగానగర్ చౌరస్తాలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తాగి వాహనాలు నడపకుండా ఉండడం కోసము మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు ఒక్కో ట్రాక్టర్పై ఒక్కొక్క కానిస్టేబుల్ కూర్చొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఒక ట్రాక్టర్పై ఒక డ్రైవర్ పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ డ్రైవర్కి సత్యనారాయణకి మార్గమధ్యంలో వాగ్వాదం జరిగింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్తో సహా ట్రాక్టర్ను చెరువులోకి తోసేసి పక్కకి దూకిన డ్రైవర్. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీకు ఏమైంది? ఈరోజు పొద్దున నాగపూర్ గ్రామంలో వేలేచూరు కట్ట దగ్గర చెర్లపట్టి కనబడ్డది పొద్దున. అయితే ఈరోజు పొద్దున కనబడుతుంటే నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం మేము వచ్చి చూసాము. ఇక్కడ ట్రాక్టర్ లోపల ఉంది. కాకపోతే ఏమన్నది పూర్తిగా మాకు వివరాలు ఏం తెలియదు. పోలీసులకు తెలిసి కాకపోతే ట్రాక్టర్ కనబడుతుంది. బయటకు చూసేవారికి అన్ని రక్తాలు అయితే కనబడుతుంది. మరి ఎవరికి గాయాలైనా ఏందనేది కూడా మాకు పూర్తి సమాచారం. పొద్దున్నే అందరూ వచ్చి విలేజ్లలో చూసుకున్నారు. మేము కూడా చూసుకున్నాం. ఏం ట్రాక్టర్ అంటే వట్టి ట్రాక్టర్ అనుకుంటుందా? ఇసుక ట్రాక్టర్ అనుకుంటున్నాం. ఇసుక ట్రాక్టర్ కావచ్చు. ఆ ఘటనకి వస్తుంది కాబట్టి రాత్రి బాగా ఇసుక ట్రాక్టర్ నడుస్తుంది. ఇసుక ట్రాక్టర్ మరి ఎప్పుడవట్టి అంటే మాకు తెలిసిన సమాచారం మాకు తెలిసిన సమాచారం ప్రకారం దాని మీద కానిస్టేబుల్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి గాయాలైంది ఎవరికి అన్నది వరకు కొంచెం వివరాలు మాకు చెప్తారు. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావసామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మల్రెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ను ప్రారంభించిన జంగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం వారి పేదవారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ఎన్నికల కోడ్ కారణంగా గత 2 మాసాలుగా అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని, మళ్లీ గత వారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తామని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయి ఉందని, అదేవిధంగా గోకవరం కీర్లంపూడి గ్రామాలలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని, 5 రూపాయలకి అన్నం పెట్టి పేదవారికి ఆకలి తీరుస్తామని అన్నారు. అన్నా
గత సంవత్సరం బట్టి సంవత్సరం భయపడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగ్గంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికల కూడా సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది. లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది. అలాగే కిర్లంపూడిలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. అది కూడా ఈ రెండు తొందరలో ప్రారంభిస్తాం. గోకవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం. ఈ 3 అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి. ఇది అన్నదానం అనేదానికంట, ఎందుకంటే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం. అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా నిర్వహిస్తాం. కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదనేటటువంటి ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండలం గారపల్లి వద్ద కాళేశ్వరం 2వ దశ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. Capacity 1400. 56 seconds. Quality log later reject chesara. So EPC mode hai. Yeah, EPC mode. They have to give the high cut of 45,000 per. By hookers, whatever man, they have to give us. 63 villages. 13 tanks. Plus 1. 14 tanks. 13 plus 1. Plus 1. 1. Achha this. Okay. 63, huh? Yes. Will give the detailed report. The newly formed government insisted to take up this. They declare it as a fast track project. Today they are going to alert the budget. You're right. Actually 632 crores are. Recently we have submitted 942 crores estimate. 2000. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేద్దామని అనుకున్నారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని అన్నారు. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారో అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి. ఖమ్మం జిల్లా వైరా మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వైరా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. రింగ్ రోడ్ నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన సీఐ. ఈ కార్యక్రమంలో స్కూల్, కళాశాల విద్యార్థులు, పోలీస్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురించి సంపూర్ణ అవగాహన చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవిత శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా
సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కుటుంబ సంబంధించిన విద్యకు దూరం అవుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.